ఓకే నమో నమో భవతి జాయమానోన్నాం ఏ పురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయం ప్రచంద్రమాః స్థిరతి దీర్ఘమాయుః శన్నో మిత్రశం వరః శన్నో భవద్వర్యమాః శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణుర్రుద్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రథం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 రాజహంస ఆ వర్చస్సు మీద ఆనందముక నిలబడి చేతులు జోడించిన కవిత్వమని ఆప్తవాక్య శివుడచంద్రిక కష్ట సుఖాల్లో అతను ఒక ఆత్మబంధువు మాటలు కరుణరాల్చే మధురామృతాలు అందరినీ ఒక చోట చేర్చే గుండెగుడి ఇడివడని చెలిమిముడు చిన్న పెద్ద తేడా లేక పేరు పేరున పలకరించే తేనెసొన గుండెలకు హత్తుకునే ఆత్మీయ పరిష్వంగం సాహితీ వినీలాకాశపు రాజహంస సభాసదులకు జ్ఞాపకాల మూటలు విప్పి వినిపించే అనుబంధాల పాట సంపుటాలపై వినిపించే మొదటి మాట గర్వాన్ని భోగిమంటలో వేసి ఉద్వేగానికి తిలోదకానిచ్చి బుద్ధుడి దయను తనలో ప్రతిఫలించుకున్న పూర్ణ సోముడు కడల ఇంద్రధనుస్సునిచ్చే బోధరాయస్ తండ్రుల పురస్కార రచనా సంధాత నిత్య సత్యశీల రామానుష్ఠానుడు ప్రసాద్లాల్ శ్యాముడు శ్యామలకు ఆత్మీయంగా దీన్ని నేను సమర్పిస్తున్నాను. ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇద్దరి మజిలీ ఒకటే. ఇంతవరకు గమనాలు వేరుగా ఉన్నాయి ఉద్యోగరీత్యా, కానీ గమ్యం మాత్రం ఒకటే, సాహితీ ప్రపంచం. ఆ ఇద్దరు మిత్రులు ఆత్మీయంగా అందజేసినటువంటి